Zombie Apocalypse. హాయ్ స్టూడెంట్స్, 2020 సంవత్సరంలో 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ఇంటర్నల్ మార్కులు బిట్ పేపర్ను తొలగిస్తూ కొత్త విధానం అమలు చేద్దామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే అది సఫలం కాకుండానే కరోనా ప్రభావంతో రద్దు కాబడింది. కరోనా ప్రభావం వల్ల తక్కువ సమయంలోనే ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా మొదలుపెట్టేసింది. గతంలో 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్రతి సబ్జెక్టులోనూ 2 పేపర్లు ఉండేవి. అంటే తెలుగులో 2 పేపర్లు, ఇంగ్లీష్లో 2 పేపర్లు, సైన్స్లో 2 పేపర్లు, సోషల్లో 2 పేపర్లు, మ్యాథ్స్లో 2 పేపర్లు, అలా ప్రతి సబ్జెక్టుకి 2 పేపర్లు ఉండేవి. పేపర్ 1, పేపర్ 2 అనే 2 పేపర్లు ఉండేవి. పేపర్ 1 50 మార్కులకు, పేపర్ 2 50 మార్కులకు, ఈ 2 కలిసి 100 మార్కులకు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ 2 పేపర్లను కలిపి ఒకే పరీక్ష పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో ప్రతి పేపర్లోనూ 33 ప్రశ్నలు ఉండేవి. ఈ 33 ప్రశ్నలకు గాను 50 మార్కులు ఉండేవి. కానీ ఇప్పుడు జరగబోయేటువంటి కొత్త విధానం ప్రకారం 2 పేపర్లు కలిసి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. అంటే పేపర్ 1, పేపర్ 2 ఈ రెండింటినీ కలిపి ఒకే పరీక్ష పెడతారనమాట. అంటే సబ్జెక్టుకు వచ్చి ఒక ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ప్రశ్నలు మాత్రం 33 మాత్రమే ఉంటాయి. అంటే గతంలో 33 ప్రశ్నలకు గాను 50 మార్కులు ఉంటే ఇప్పుడు జరగబోయేటువంటి ఎగ్జామినేషన్లో 33 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్లో ప్రశ్నల భారం అనేది తగ్గింది. ఈ 33 ప్రశ్నలను పేపర్ 1కి, పేపర్ 2కి ఏ విధంగా కేటాయిస్తారంటే సగం ప్రశ్నలు పేపర్ 1కు, సగం ప్రశ్నలు పేపర్ 2కు కేటాయిస్తారు. 16 ప్రశ్నలు ఫిజికల్ సైన్స్కి ఉంటే 17 ప్రశ్నలు బయోలాజికల్ సైన్స్కి ఉంటాయి. ఇక ఎగ్జామినేషన్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ జూలై 2020 అంటే ఈ ఎగ్జామినేషన్స్ జూలై నెలలో జరిగే అవకాశం ఉంది. జనరల్ సైన్స్ ఎగ్జామినేషన్ ఇది. ఇక్కడ చూడండి, ఫిజికల్ సైన్స్ అండ్ బయోలాజికల్ సైన్స్ ఈ 2 కలిపి ఒకే ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. చూడండి, పేపర్ మార్క్స్ డివిజన్ ఏ విధంగా ఉందో చూద్దాం. జనరల్గా ఈ ఎగ్జామినేషన్ అనేది 3 hours and 15 minutes 3 గంటల 15 నిమిషాలు జరుగుతుంది. అంటే ఈ 15 minutes పేపర్ చదవటానికి కేటాయిస్తారు. మిగిలిన 3 hours అనేది ఎగ్జామినేషన్ రాయడానికి ఉపయోగించాలి. సరే, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. ఇక ఈ జనరల్ సైన్స్ పేపర్ని ఏ విధంగా డివైడ్ చేశారో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జామినేషన్ పేపర్లో పార్ట్ ఏ మరియు పార్ట్ బి అని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. పార్ట్ ఏలో పేపర్ 1 అంటే ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇక్కడ పార్ట్ బిలో మీకు బయోలాజికల్ సైన్స్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, పార్ట్ ఏలో ఏ సబ్జెక్ట్ ఉంటుందంటే ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్కి పార్ట్ ఏకి ఎన్ని మార్కులు కేటాయిస్తారు అంటే 46 మార్క్స్ కేటాయించారు. ఇక్కడ 46 మార్కులు అనేవి కేటాయించారు పార్ట్ ఏకి, అంటే ఫిజికల్ సైన్స్కి. పార్ట్ బికి ఎన్ని మార్కులు కేటాయించారంటే 54 మార్క్స్, 54 మార్కులు అనేవి ఈ పార్ట్ బికి కేటాయించారు. అంటే ఫిజికల్ సైన్స్ కంటే బయోలాజికల్ సైన్స్కే ఎక్కువ మార్కులు ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫిజికల్ సైన్స్కి ఏమో
46 మార్కులు ఉంటే బయాలజికల్ సైన్స్కి 54 మార్కులు ఉన్నాయి. సరే, ఇక పార్ట్ ఏలో క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇక పార్ట్ ఏలో ఈ ప్రశ్నలన్నింటినీ, ఫిజికల్ సైన్స్లో వచ్చేటువంటి ప్రశ్నలన్నింటినీ కొన్ని సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. ఆ సెక్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఓకేనా? సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ ఆబ్జెక్టివ్ టైప్స్ క్వశ్చన్స్ అనేవి 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకేనా? ఇవి 1వ ప్రశ్న నుంచి 6వ ప్రశ్న వరకు అడుగుతాడు వీటిని. అంటే క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6 మొట్టమొదటిగా వచ్చేటువంటి ఈ 6 క్వశ్చన్స్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్గా ఇస్తాడు. అంటే దీనిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 6 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్ దీనికి 6 మార్క్స్ కేటాయించారు. ఓకేనా? సెక్షన్ 1లో ఇటువంటి ఇంటర్నల్ చాయిస్ అనేవి ఉండవు. సెక్షన్ 1లో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. తర్వాత సెక్షన్ 2, ఈ సెక్షన్ 2లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎన్ని ఉంటాయంటే 4 ప్రశ్నలు ఉంటాయి. ఈ 4 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలు అనేవి 7th క్వశ్చన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 7th, 8th, 9th, 10th క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్లు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దీనిలో ఒక్కొక్క దానికి 2 మార్కులు కేటాయిస్తారు. మొత్తం కలిపి 4 రెళ్ళు 8 మార్కులు. టోటల్గా ఈ సెక్షన్ 2లో 8 మార్క్స్ అనేవి ఉంటాయి. దీనిలో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఇటువంటి ఇంటర్నల్ చాయిస్ అనేవి ఉండవు. ఇక సెక్షన్ 3 చూద్దాం. సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఎన్ని ఇస్తాడు అంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ ప్రశ్నలు అనేవి 11వ ప్రశ్న, 12వ ప్రశ్న, 13వ ప్రశ్న, 14వ ప్రశ్న. ఈ 4 ప్రశ్నలు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దీనికి ఒక్కొక్క దానికి 4 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 16 మార్కులు. టోటల్గా ఈ సెక్షన్ 3 అనేది 16 మార్కులు. దీంట్లో 4 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. దీంట్లో అన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇటువంటి ఇంటర్నల్ చాయిస్ అనేవి ఉండవు. సెక్షన్ 4, దీంట్లో సెక్షన్ 4లో ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ డయాగ్రామ్స్ అనేవి ఈ సెక్షన్ 4లో ఇస్తూ ఉంటాడు అనమాట. ఇవి ఎన్ని ఇస్తాడంటే పార్ట్ ఏకి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే 15th క్వశ్చన్, 16th క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ సెక్షన్ 4లోకి వస్తాయన్నమాట. సెక్షన్ 4లో ఎస్ఏ క్వశ్చన్స్ మరియు డయాగ్రామ్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. ఇవి 15వ ప్రశ్న, 16వ ప్రశ్నగా ఇస్తాడు. ఇవి ఎన్ని ఇస్తాడంటే 2 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 8 మార్కులు. అంటే మొత్తం 16 మార్కులకు ఉంటుంది ఈ సెక్షన్ అనేది. ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే 15th క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉంటాయి. 15th A, 15th B 2 క్వశ్చన్లు ఉంటాయి. ఏదో ఒకటి మనం రాయాలి. 16th క్వశ్చన్లో కూడా 2 ప్రశ్నలు ఉంటాయి. 16th A, 16th B ఈ 2 ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే మనం రాయాలన్నమాట. ఒక్కొక్క దానికి 8 మార్కులు ఉంటాయి. మొత్తం టోటల్గా 16 మార్కులు. ఇక పార్ట్ బికి వచ్చేసరికి బయాలజికల్ సైన్స్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇక ఈ బయాలజికల్ సైన్స్ అనేవి ఎన్ని మార్కులు కేటాయించారంటే దీనికి బయాలజికల్ సైన్స్కి, జీవశాస్త్రానికి
54 మార్కులు కేటాయించారు. 54 మార్క్స్ అనేవి కేటాయించారు. ఓకే, దీంట్లో కూడా సెక్షన్స్ అనేవి ఉంటాయి. చూద్దాం. సెక్షన్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అనేవి ఇస్తూ ఉంటారు. ఇవి 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎన్ని ఇస్తాడంటే 6 ప్రశ్నలు ఇస్తాడు. 6 ప్రశ్నల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. అంటే దీంట్లో ప్రశ్నలు అనేవి 17, 18, 19, 20, 21, 22 ప్రశ్నలు ఈ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు. అంటే 17 నుంచి 22 వరకు ఉండేటువంటి ప్రశ్నలు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు. ఇవి సెక్షన్ 1లో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. ఇవి మొత్తం 6 ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. దీంట్లో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ సెక్షన్ 2. ఈ సెక్షన్ 2లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇవి 4 ప్రశ్నలు ఇస్తాడు. దీంట్లో ఈ 4 ప్రశ్నలకు మనం సమాధానం రాయవలసి ఉంటుంది. దీంట్లో ఏ విధమైన ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. ఇవి 23వ ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతాయి. 23, 24, 25, 26 ఈ ప్రశ్నలు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవి 4 ఇస్తాడు. ఒక్కొక్కదానికి 2 మార్కులు. మొత్తం టోటల్గా 8 మార్క్స్. దీంట్లో మనకి 8 మార్క్స్ అనేవి వస్తాయి. తర్వాత చూస్తే సెక్షన్ 3. సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 4 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 4 మార్కులు. మొత్తం టోటల్గా 16 మార్క్స్. అంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్. టోటల్ 16 మార్క్స్ అనమాట. ఇవి 27వ ప్రశ్న నుంచి స్టార్ట్ అవుతాయి. 27, 28, 29, 30 ఈ 4 ప్రశ్నలు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నమాట. ఒక్కొక్క దానికి 4 మార్కులు. తర్వాత ఫైనల్గా సెక్షన్ 4. ఈ సెక్షన్ 4లో ఎస్ఏ క్వశ్చన్స్ మరియు డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే దీంట్లో 3 ప్రశ్నలు ఇస్తాడు. మనకి దీంట్లో 3 ప్రశ్నలు ఇస్తాడు. ఒక్కొక్క దానికి 8 మార్కులు. అంటే ఈ 3 ప్రశ్నలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 31, 32, 33 ఈ 3 ప్రశ్నలు ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. ఓకే, దీంట్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. 31వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి సమాధానం రాయవలసి ఉంటుంది. అలాగే 32వ ప్రశ్నలో కూడా 2 ప్రశ్నలు ఇస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకదానికి మాత్రమే సమాధానం రాయవలసి ఉంటుంది. అలాగే 33వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇస్తాడు. ఈ 2 ప్రశ్నలలో ఏదో ఒకదానికి సమాధానం రాయవలసి ఉంటుంది. అంటే సెక్షన్ 4లో ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ డయాగ్రామ్స్లో 3 ప్రశ్నలకు మాత్రమే మనం సమాధానం రాయాలి. ఈ 3 ప్రశ్నలకు గాను ఒక్కొక్క దానికి 8 మార్కులు కేటాయిస్తారు. మొత్తం దీంట్లో 24 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, దీంట్లో మొత్తం మనకి 24 మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇక దీంట్లో చూడండి, టోటల్ క్వశ్చన్స్ అనేవి మొత్తం 33 ప్రశ్నలు. ఫిజికల్ సైన్స్లో 16 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్లో 17 క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అంటే సెక్షన్ వైజ్ మార్క్స్ డివిజన్ ఏ విధంగా చేశారో చూద్దాం. ఒకసారి ఈ టేబుల్ ఒకసారి మీరు గమనించినట్లయితే సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అంటే 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇవన్నీ ఇస్తారంటే ఫిజికల్ సైన్స్లో 6 మార్కులు, బయాలజికల్ సైన్స్లో 6 మార్కులు, మొత్తం టోటల్గా 12 మార్కులు. సెక్షన్ 2 వచ్చేసరికి సెక్షన్ 2లో మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్లో 8 మార్కులు ఇస్తారు, బయాలజికల్ సైన్స్లో 8 మార్కులు ఇస్తారు. మొత్తం టోటల్గా 16 మార్క్స్ అనేవి వస్తాయి. తర్వాత సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఫిజికల్ సైన్స్లో 16 మార్కులు, బయాలజికల్ సైన్స్లో 16 మార్కులు. టోటల్గా 32 మార్క్స్, 32 మార్కులు అనేవి వస్తూ ఉంటాయి సెక్షన్ 3 నుంచి.
ఇక సెక్షన్ 4లో ఎస్ఏ అండ్ డయాగ్రామ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో ఇక్కడ ఫిజికల్ సైన్స్లో 16 మార్క్స్, బయోలాజికల్ సైన్స్లోకి వచ్చేసరికి 24 మార్కులు బయాలజికల్ సైన్స్కి కేటాయించారు. మొత్తం టోటల్గా 40 మార్క్స్. ఓవరాల్గా చూస్తే ఈ సైన్స్ పేపర్ అనేది 100 మార్క్స్కి ఉంటుందన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ ఫిజికల్ సైన్స్ అనేది 46 మార్కులు, బయాలజికల్ సైన్స్ అనేది 54 మార్కులకు, మొత్తం ఓవరాల్గా ఈ రెండు కలిపి 100 మార్క్స్కి ఉంటుంది. ఇది కొత్తగా అమలు చేయబోయే సైన్స్ ఎగ్జామినేషన్ మోడల్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా దాని ప్రక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియో చేసి పెడతానో దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.